సినీ పరిశ్రమ అనేది ఓ కుటుంబం లాంటిది. అందులోని సభ్యులంతా సంతోషంగా ఉండాలని, ఎవరికి ఏ ఆపద వచ్చినా అండగా ఉండాలని, ఇలా రకరకాల మాటలు సినీ ప్రముఖుల నుంచి వినిపిస్తుంటాయి. దానికి తగ్గట్టుగానే కొన్ని సందర్భాల్లో స్పందిస్తుంటారు కూడా. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ చాలా విభిన్నమైంది. ఒక ఘటన జరిగితే దానిపై ఎవరూ స్పందించకపోవటం, ఒక్కసారిగా అందరూ మౌనంగా ఉండటం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. అది ఏమిటంటే, హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు శుక్రవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఎంతో బాధగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఆమె ఎంత వేదన అనుభవిస్తుంది అనే విషయం ఆమె పెట్టిన పోస్టు ఈమోజీ చూస్తే అర్థమవుతుంది. ఆమె ఈ పోస్ట్ పెట్టిన వెంటనే అభిమానులు, నెటిజన్లు వెంటనే స్పందించి ఆమెకు తన సానుభూతిని తెలియజేస్తూ ధైర్యం చెప్తున్నారు. ఇక సినిమా సెలబ్రిటీల విషయానికి వస్తే, సమంత విషయంలో ఎవరూ స్పందించకపోవటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సమంత ఇంటికి నాగ చైతన్య వెళ్లి పరామర్శిస్తాడనే వార్త సోషల్ మీడియాలో చెక్కెల కొట్టింది. కానీ అలా జరగలేదు. కనీసం అక్కినేని ఫ్యామిలీ నుంచి ఒక్క పోస్ట్ కూడా సోషల్ మీడియాలో కనిపించలేదు. సమంతతో సినిమాలు చేసిన హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి వారు కూడా ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. అంతేకాదు, తోటి హీరోయిన్లు కూడా సమంతకు సానుభూతి తెలుపుతూ మెసేజ్లు పెట్టలేదు. తన ఫ్రెండ్స్ అని చెప్పుకునే చిన్మయి, నందిని రెడ్డి వంటి వారు కూడా ఎలాంటి పోస్టులు పెట్టలేదు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతుంది. సమంతను ఇండస్ట్రీ నుంచి వెలివేశారా? అందుకే ఆమెను సానుభూతి తెలియజేయలేకపోతున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా కలిసి పనిచేస్తున్న వారి ఇంట్లో విషాదం నెలకొంటే స్పందించడం, సానుభూతి తెలియచేయటం కనీస ధర్మం కదా అని అడుగుతున్నారు. ఇదిలా ఉంటే, ఇండస్ట్రీ నుంచి కేవలం 3 హీరోలు మాత్రమే స్పందించారు. సుధీర్ బాబు, నితిన్, తేజ సజ్జా సమంతకు సానుభూతి తెలియజేస్తూ పోస్టులు పెట్టారు. నాన్నతో నీకున్న అనుభూతులు, మెమోరీస్ ఎప్పుడూ అలానే పదిలంగా ఉండాలి. నీకు, నీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ తెలియజేశాడు అని తేజ పోస్టు చేయగా, మీ నాన్న ఆత్మకు శాంతి చేకూరాలి. నీకు, నీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని సుధీర్ బాబు పోస్ట్ చేశారు. జోసెఫ్ ప్రభు గారి మరణ వార్త విని ఎంతో బాధగా అనిపిస్తుంది. సమంతకు, ఆమె కుటుంబ సభ్యులకు ఆ దేవుడు శక్తిని ఇవ్వాలని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి అని నితిన్ పోస్ట్ పెట్టారు. కొన్ని సంవత్సరాల పాటు సమంత కెరీర్ ఉజ్వలంగా సాగిన విషయం తెలిసిందే. భర్తతో విడిపోవడం ఆమె జీవితంలో బాధాకరమైన విషయం. ఆ తరువాత ఆరోగ్య సమస్యలు రావడంతో మరింత మానసిక వేదనకు గురయ్యారు. ఇప్పుడిప్పుడే కోలుకొని తిరిగి తన కెరీర్ను కొనసాగాలని ప్రయత్నిస్తున్న తరుణంలో తన తండ్రి మరణం ఆమెకు మరో పెద్ద షాక్ అని చెప్పవచ్చు. ఇలాంటి సమయంలో తన సహచరులు, ఇండస్ట్రీలోని ఎంతో కాలంగా తనతో కలిసి పనిచేసిన వారు ధైర్యం చెప్తే ఆమెకు ఊరటగా ఉండేది. కానీ జరగలేదు. ఇండస్ట్రీ అంతా సమంత విషయంలో అంత మౌనంగా ఉండడానికి కారణం ఏమిటి అని ఎవరికీ అర్థం కావడం లేదు.